మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ వివాదంలో చిక్కుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ సీఐ నిబంధనలు ఉల్లంఘించారు. కేబుల్ బ్రిడ్జిపై పుట్టినరోజు వేడుకలు ఇతర పార్టీలు చేసుకుంటే సెక్షన్ 188 ప్రకారం శిక్ష అర్హులు అంటూ గతంలో సీఐ మల్లేష్ ప్రకటన విడుదల చేశారు. అయితే అదే కేబుల్ బ్రిడ్జిపై పుట్టినరోజు వేడుకల్లో సీఐ పాల్గొన్నారు. కేబుల్ బ్రిడ్జిపై వేడుకలపై మాదాపూర్ సీఐ మల్లేష్ వివరణ ఇచ్చారు. కేబుల్ బ్రిడ్జి ఫుట్పాత్ పైన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నానని, తాను నిబంధనలు ఉల్లంఘించలేదని వివరణిచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే షేర్లింగంపల్లి మాదాపూర్ పోలీస్ స్టేషన్ సీఏ గడ్డం మల్లేష్ ఒక వివాదంలో అయితే చిక్కుకోవడం జరిగింది. ఏదైతే కేబుల్ బ్రిడ్జి పై నిబంధనలకు ఉల్లంఘించి మాదాపూర్ సీఏ అక్కడ తన బర్త్డే వేడుకలు జరుపుకోవడంతో అతను ఏదైతే నిబంధనలు ఉల్లంఘించినట్లు కూడా తెలుస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ పై పుట్టినరోజు అలాగే ఇతర పార్టీలు చేసుకుంటే సెక్షన్ 188 ప్రకారం శిక్ష అర్హులు అంటూ గతంలోనే ప్రకటనలో మల్లేష్ అయితే విడుదల చేయడం జరిగింది. అదే కేబుల్ బ్రిడ్జ్ పై తన పుట్టినరోజుల వేడుకల్లో అయితే సీఏ పాల్గొన్నారు. అలాగే నిబంధనలు తనకు కాదని రుజువు చేసిన సీఏకి సంబంధించి ప్రస్తుతం నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాగే మొత్తానికి దీనికి సంబంధించి మాదాపూర్ సీఐ అడగ్గా అతను మాత్రం తాను పుట్టినరోజు వేడుకలు చేసిన కేబుల్ బ్రిడ్జ్ పై ఫుట్పాత్ మీదని తాను నిబంధనలు ఉల్లంఘించలేదంటూ కూడా ఆయన అయితే వివరించారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మాదాపూర్ లో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ పై మధ్య తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్న నేపథ్యంలోనే ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ పై కొన్ని నిబంధనలు అయితే పోలీసులు అయితే పెట్టారు. మొత్తానికి ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద ఆగకూడదంటూ, అలాగే అక్కడ ఏమైనా నైట్ టైం బర్త్డే పార్టీస్ కానీ వేరే ఇతర ఏమైనా అక్కడ చేయకూడదంటూ కూడా ఇదివరకే ఒక ప్రకటనలో వాళ్ళైతే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఆ కేబుల్ బ్రిడ్జ్ పై ఇలాంటి బర్త్డే పార్టీస్ కనుక జరిగితే 188 సెక్షన్ కింద శిక్షార్హులంటూ కూడా ఒక ప్రకటనలో వెల్లడించారు. ముఖ్యంగా ఈ నిబంధనను మాదాపూర్ సీఏ మల్లేష్ ఉల్లంఘించారంటూ కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఏదైతే ఇదే కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే వేడుకలు అయితే జరుపుకోవడంతో ఏదైతే తాము పెట్టిన ఈ సెక్షన్ నే తను ఉల్లంఘించినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి తాను మాత్రం ఫుట్పాత్ పై వేడుకలు జరుపుకున్నాం కానీ కేబుల్ బ్రిడ్జ్ పై వేడుకలు జరుపుకోలేదంటూ కూడా ఆయన అయితే వివరించారు. కానీ ఎటు చూసుకున్నా అయితే సరే మొత్తం కేబుల్ బ్రిడ్జ్ పై ఇలాంటి సంఘటనలు జరగడంతో నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాయత్రి, థ్యాంక్ యూ కుమార్.